ఆశీర్వాదం దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనలందరినీ కూడా సహాయపరచగలిగాడు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం మనం చదువు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం దాని 24వ వచనాన్ని ఒకటి శబ్దంతో చదవండి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలు, అక్కడ చదివిన వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైన ఒక వాక్య భాగంగా నేను నమ్మి తీరుతున్నాను. ఈ పగటి వేళ మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఎఫెసీ పత్రికలో నుంచి కాసేపు మనం ధ్యానించి తీరుదాం. ఎఫెసీ పత్రికను రాసి తీరడానికి కారణం, ఎఫెసీ పత్రికను మనం చదివి తీరినప్పుడు చూడగలిగిన ఒక మాట, ఎఫెసోసులో ఉన్న సంఘ బిడ్డలకు దేవుని యొక్క దాసైన పౌలు మొదటి మిషనరీ ప్రయాణ యాత్రలో ఆయన ఈసారి ఆ సంఘాన్ని స్థాపించినట్టుగా బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. అయితే గతించిన కాల తరగతిలో మెల్లిమెల్లిగా సంఘ బిడ్డలు గ్నోస్టిక్ అని చెప్పుచున్న ఒక మతములోకి వారి మనసు ఏమై తీరింది, మార్పు చెందేసి తీరింది. గ్నోస్టిక్ అన్న మతం గురించి వ్యాఖ్యానం బైబిల్ ఎలా చెప్పుచున్నది, వారి దేవునిని పూర్తిగా యేసయ్యను పూర్తిగా దేవుడుగాను మనిషిగాను పూర్తిగా వారు ఏం చేయరు, అంగీకరించకూడా ఒక దైవిక లక్షణం కలిగిన వాడు అన్నట్టుగా వారు బోధించిన ఒక మతం. అయితే ఎఫెసోసులో ఉన్న సంఘ బిడ్డలు విపరీతంగా అన్యారాధనలు చేసి జీవించిన కాల తరగతిలో అక్కడి నుంచి దేవుడు వారిని పౌలు యొక్క పరిచర్య మూలంగా వారిని దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకురావడం జరిగింది. వారు రక్షణ పొంది మారు మనసు పొంది దేవునితో ఆత్మిక ప్రయాణంలో గడిచేటప్పుడు కూడా మెల్లిమెల్లిగా వారి మనసు మూఢనమ్మకాల పైన వదిలేసిన గ్నోస్టిక్ మతాల పైన, అదే రీతిగా అలాంటి బోధకుల పైన వీరి మనసు ఏమై తీరింది, మెల్లిమెల్లిగా మార్పు చెందేసి తీరింది. ఈ రోజుల్లో దేవుని యొక్క సంఘాల్లో ఇది కూడా కనబడుతున్నది. రక్షణ పొందారు, మారు మనసు పొందారు, కానీ ఇప్పుడు కూడా పాత ఆచారాలు సిద్ధాంతాలు ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలు విడిచిపెట్టి తీరలేదు. కేవలం నమ్మారంటే ఏదో నమ్మారు, ఆరాధనకు వస్తున్నారంటే వస్తున్నారు, ఏదో దేవుని కొరకు జీవిస్తున్నారు, దేవునికి యేసయ్య మీద కానీ వాక్యం మీద కానీ ఆత్మశక్తి కానీ మీద కానీ వారికి ఏం లేదు, తీవ్రమైన అవగాహన లేని వారుగా ఉన్నట్టుగా జీవించి తీరుతున్నారు. అందుకే ఈ ఎఫెసోసులో సంఘ బిడ్డలకి హెచ్చరికిచ్చి చెప్పి తీరేంతటిగా ఈ యొక్క పత్రికను రాయడం జరిగి తీరింది. చాలా విషయం గురించి ఉన్న సమస్యల గురించి ఈ అధ్యాయం చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. 4వ అధ్యాయానికి మనం వచ్చి తీరినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం క్రైస్తవుడిగా రక్షణ పొంది దేవుని యొక్క బిడ్డగా జీవించిన ఒక వ్యక్తి ఏ రీతిగా ఉండి తీరాలి అన్న విషయం, వారి నడవడిక ఏ రీతిగా ఉండి తీరాలి అన్నది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం నుంచి కిందకు మనం చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివిన వాక్యంలో మనం చూసిన మాట ఏం చేసి కొత్త మనిషిని ఏం చేసుకు తీరాలి, ధరించుకు తీరాలి అన్న ఒక మాట. కొత్త వ్యక్తిని, కొత్త మనిషిని, లేకపోతే నవీనతను కలిగి ఉన్న ఒక వ్యక్తిని ఏం చేయాలి, ధరించి తీరాలి. అప్పుడు తెలుసుకు తీరాల్సిన ఒక వ్యక్తిలో రెండు రీతి కలిగిన మనిషి ఉన్నాడు, పాత మనిషి ఉన్నాడు, కొత్త మనిషి ఉన్నాడు. దేనికి మనం సహాయం ఇచ్చి తీరుతున్నాం, అదే ఏమై తీరుతుంది, ఎదుగుదల చెందే ప్రక్రియలోకి వెళ్ళి తీరుతుంది. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు సంఘ బిడ్డలకి చెప్తున్న మాట, పాత దానిని విడిచిపెట్టి తీరి నవీనత చెందిన పురుషులు ఏం చేయాలి, ఎదుగుదల పొందుకొని వచ్చుకు తీరాలి. ఎలా ఉండి తీరాలి, నీతి యందు పరిశుద్ధత కలిగి ఉన్న దాంట్లో ఏమై ఉండి తీరాలి, ఎదుగుదల కలిగేటట్టుగా ఉండి తీరాలి. అలాగైతే ఈ పగటి వేళ మీలో మీరు విచారణ చేసుకు తీరాలి. పాతోడికి మీరు మేత పెడుతున్నారా, కొత్త మనిషికి మీరు మేత పెడుతున్నారా అన్నది ఈ పగటి వేళ మనం ఏం చేయాలి, విచారణ చెందుకు తీరాలి. అందుకే పౌలు గారు సంఘబిడ్డలకు చెప్తున్న ఒక మాట, దాని 24వ వచనంలో కొత్త దానిని ఏం చేసుకు తీరాలి, ధరించుకు తీరాలి. కొత్త వ్యక్తిత్వాన్ని ఏం చేసుకు తీరాలి, మనం కొత్త పరుచుకు తీరాలి అన్న మాటను దేవుని యొక్క వాక్యంలో అక్కడ చెప్పబడుతున్నది. అయితే యేసుక్రీస్తునందు మనం కొత్త పరిచిన వాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పుచున్న ఒక మాట, ఒకడు క్రీస్తునందు ఉండిన యెడల ఆయన కొత్త సృష్టి అని చెప్పబడి తీరుతున్నది. దాని అర్థం ఏ రోజు మీరు యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించి తీరారో ఆ రోజు నీ లోపల ఏమై తీరింది, ఒక కొత్త సృష్టి జరిగి తీరింది. కొత్త మార్పు కాదు, కొత్త సృష్టి. కొత్త సృష్టి అంటే తొలి మనకి ఆదాము స్వభావం ఉండేది. ఆదాము స్వభావాన్ని గురించి బైబిల్ చెప్పే ఒక మాట, దేవుని యొక్క మాటను వినేటప్పుడు దేవుని దగ్గరికి రాలేదు. దేవుని యొక్క మాటను వినేది కూడా దేవునితో మాట్లాడి తీరడానికో దేవునితో నడిచి తీరడానికి ఆయనకు మనసు కలగ తీరలేదు. దేవుని దగ్గర నుంచి దూరమై ఉండి ఆయన ఏం చేసుకున్న తను కప్పి పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాడు. అందుకే ఆయన పాత సృష్టిగా మారి తీరాడు. ఆ నవీన సృష్టి నుంచి ఏమై తీరాడు, పాత సృష్టి
సృష్టిలోకి మార్పు చెందుకు తీరాడు. ఆ పాత సృష్టి ఆయన ఏం చేసి తీరింది? తన దిగంబరత్వాన్ని కప్పిపెట్టి తీరేటట్టుగా ఆకులతో తన శరీరాన్ని కప్పుకు పెట్టి దేవుని దగ్గర నుంచి దూరం అయ్యే ఒక ప్రణాళికనిచ్చి తీరింది. నేటికి కూడా చాలా మంది దేవుని బిడ్డల్లో ఆదాము స్వభావమే వ్యాపరించి తీరుతున్నది. ఆదాము స్వభావం గురించి బైబిల్ చెప్పేది అది పాత సృష్టి. పాత సృష్టిగా ఉండి తీరితే యేసయ్యతో నడవలేము, యేసయ్య మాటను వినలేము, యేసయ్య దగ్గరికి రాలేము. యేసయ్య దగ్గర నీ శారీరక ప్రక్రియను దిగంబరత్వముతో ఉన్నట్టుగా చూపించే ఒక వేదిక పాత సృష్టిగా బైబిల్ వ్యాఖ్యానపరిచి తీరుతున్నది. అదే అయితే కొత్త సృష్టి అయి తీరినప్పుడు జరిగినది ఏంటిది? ఆదామన్న ఆ తండ్రి దగ్గర నుంచి మారి యేసయ్య అన్న తండ్రిలోకి మనం ఏమై తీరుతున్నాం? కొత్త పడి తీరుతున్నాం, కొత్తగా మార్పు చెంది తీరుతున్నాం. దాని అర్థం మరలా ఆదాం యొక్క స్వభావం కాదు, యేసయ్య యొక్క స్వభావం. యేసయ్యను రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది ఆత్మశక్తి పొంది వాక్యాధారంగా జీవించిన ఒక వ్యక్తి కొత్త సృష్టిగా యేసయ్యను ధరించుకునే ఒక ప్రక్రియగా మారి తీరుతున్నది. అందుకే కొందరు యేసయ్యను నమ్మారు కానీ ఆదాము స్వభావం వదలలేదు కాబట్టి యేసయ్యను చూపించలేకపోతున్నారు. అందుకే బైబిల్ అక్కడ చెప్పిన మాట 2 కొరింథీ 5:17 ఒక మనిషి క్రీస్తు యేసుయందు ఉండిన యెడల ఆయన కొత్త సృష్టి. దాని అర్థం కొత్త సృష్టిలో ఎవరు కనబడాలి? పాత ఆదాము కాదు కనబడాల్సింది, కొత్తగా ఉన్న యేసయ్య నీలో నుంచి కనబడి తీరాలి. నిజంగా ఒకసారి ఆలోచించండి, నీ ప్రార్థనలో యేసయ్య కనబడుతున్నాడా? నీ జీవిత విధానంలో యేసయ్య కనబడుతున్నాడా? నీ ఆరాధనలో యేసయ్య కనబడుతున్నారా? నీ ఉపవాసములో యేసయ్య కనబడుతున్నారా? నీ పనిలో యేసయ్య కనబడుతున్నారా? నీ వైవాహిక జీవితంలో యేసయ్య కనబడలేకపోతే నేను చెప్పుకోదలుచుకున్న ప్రసక్తి కలిగిన మాట ఏంటంటే నువ్వు ఇప్పుడు కూడా పాత ఆదామువే. ఇప్పుడు కూడా నువ్వు దిగంబరత్వం కలిగి ఉండి ఆకులతో చుట్టబడి దేవుని దగ్గర నాటకం చేసి తీరుతున్నావు. అందుకే ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకు తీరాలి. నవీనత పొందుకు తీరడానికి యేసయ్యను ధరించుకు తీరాలి. యేసయ్యతో కొత్త సృష్టిగా మార్పు చెంది తీరాలి. దానిని బైబిల్ ప్రస్తావించే ఒక మాట యేసయ్యను ఏం చేసుకు తీరడం? యేసయ్య స్వభావాన్ని ఆచరించుకు తీరడము. కొత్త సృష్టి అయి తీరితే నీ మాటల్లో, ప్రవర్తనలో, నడవడికలో, ఆరాధనలో, నీ కుటుంబములో, నీకున్న ప్రతి విషయములో ఎవరు కనబడి తీరాలి? యేసయ్య కనబడి తీరాలి. యేసయ్యకున్న లక్షణాలు కనబడి తీరాలి. యేసయ్యకున్న స్వభావ తరగతి కనబడి తీరాలి. కనబడలేకపోతే నువ్వు చేసే ఈ పనులన్నీ కూడా ఆదాముకు సుఖపడుతున్నావు. ఆదామే సుఖపడుతున్నాడు. అందులో ఆదాము యొక్క స్వభావం వచ్చి తీరితే ఆదాముకి మాత్రం కాదు సుఖము, సాతానుకి కూడా సుఖం కలిగి తీరుతున్నది. అందుకే కదా మత్తయి సువార్తలో యేసయ్య అక్కడ వచ్చిన ప్రజలకి లేకపోతే యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రజలతో చెప్పిన ఒక మాట, మీరు పాత సాతానైనా ఆయనకి మీరు ఏమై ఉన్నారు? పిల్లలు అయి ఉన్నారన్న ఒక సూచనని ఇచ్చి తీరా. అందుకే నేను చెప్పాల్సిన ఆదాము స్వభావం వచ్చి తీరితే నీ తండ్రి మారుతాడు. ఆదాము స్వభావం వచ్చి తీరితే నీ స్వభావం ఆదాముగా మారి తీరుతుంది. అందుకే నేటికి ఆలోచించి తీరాలి. ఆదాము స్వభావాన్ని విడిచిపెట్టి తీరి యేసయ్య స్వభావములోకి మార్పు చెంది తీరడానికి క్రీస్తు యేసుని అంగీకరించి తీరాలి. అందుకే గలాత్య పత్రిక 2:20 చెప్పుచున్న ఒక మాట, ఇక బతికేది నేను కాదు, క్రీస్తే నాలో నుంచి ఏం చేసేది? బతికుని తీరేది అన్నాక వాక్యం అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. దాని అర్థం కొత్త సృష్టి అయి తీరితే నీలో నుంచి బతికేది ఎవరు? క్రీస్తే నీలో నుంచి బతికి తీరేది. కొందరు దేనికోసం బతుకుతున్నారు? ఆహారం కోసం బతుకుతున్నారు. కొందరు దేనికోసం బతుకుతున్నారు? పిల్లలను కనడానికి కోసం బతుకుతున్నారు. కొందరు దేనికోసం బతుకుతున్నారు? ఏదో ఒక జీవితాన్ని గడుపు. అందుకే ఇక్కడ గ్నోస్టిక్ మతం గురించి నేను చెప్పాను. వారి ఆలోచనలు ఏంటంటే తినము, తాగుము, సుఖించుము, రేపేమవుతుందో మనకేం చింతలేదులే, ఏదేనైతే అప్పుడు చూసుకుందాంలే అన్న రీతిగా. మన దాంట్లో కూడా చాలా మంది దేవుని బిడ్డలు అలాగే ఉన్నారు. వారికి ఏం తినాలో, ఏం తాగాలో, ఎలా బతకాలో అంతే. పోయిన రోజు మన మధ్యలో నుంచి కొరమాచారి గారి దేవుని సన్నిధిలోకి చేరిదిరా. ఆయన చెప్తున్న ఒక సందేశం ఏంటిది? అవకాశం దొరికినప్పుడు నేను అవకాశం సద్వినియోగపరచుకోలేదు, దానివల్ల ఏమైతే తీరింది? త్వరగా దేవుని సన్నిధికి చేరాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఒక విషయం తెలుసుకు తీరాలి, మరణం సునిశ్చితం. మరణం వచ్చి తీరేది ప్రతి ఒక్క మనిషి. ఈరోజు నిన్న ఆయన చేయబోతే రేపు నా డేట్ అవ్వచ్చు, ఈరోజు మధ్యాహ్నం కాలం నీ డేట్ కావచ్చు. నీది నాది అన్న డేట్లో మనం జీవించి తీరుతున్నాం. అందుకే దొరికిన అవకాశం ఏం చేసుకు తీరాలి? క్రీస్తులో జీవించి ఉన్నాము, క్రీస్తు నాలో నుంచి జీవించుచున్నాడు అన్నదే దానిని సాదృశ్యపరిచేటట్టుగా ఉండి తీరాలి. దాని అర్థం ఇంకా బతికేది ఎవరు కాదు, నేను కాదు, క్రీస్తే నాలో నుంచి బతికి తీరేది. క్రీస్తు బతికి ఉన్న ఒక వ్యక్తి ఏం చేస్తాడు? క్రీస్తుకు ప్రాధాన్యత కలిగేటట్టుగా ఉండి తీరు. ఆడ ఆరాధన ఎక్కొట్టాడు, ఆడు కూడికలే ఎక్కొట్టాడు, ప్రార్థన చేయడం మొదలడు, సంఘంతో ఉన్న అనుబంధం మొదలడు. ఆయన వాక్యానికి ఎడమ గాని కుడి గాని తిరగడు. ఆయన దేవుని ఆత్మశక్తికి చోటిచ్చేవాడిగా ఉండి తీరుతాడు. ఆయనలో క్రీస్తు జీవించుచున్నాడు
జీవిస్తున్నాడు అన్న దానికి ఉన్న ప్రభావం. మంచి ఉదాహరణ షౌలు గురించి చూడండి. ఒకనాడు షౌలు హంతకుడుగాను కిరాతకుడుగాను ప్రాణం తీసేవాడిగా జీవించిన ఆయను చివరికి ఏమై తీరాడు? అపోస్తులుగాను, యేసయ్య కొరకు ఖైదీగాను, యేసయ్య సువార్త కొరకు రాయబారిగా మారి తీరాడు. ఈ మార్పు ఆయనలో కనబడి తీరింది. దాని అర్థం క్రీస్తు నీలో బతికి తీరితే నువ్వు హంతకుడిగా ఉన్న నీవు హత్య చేసే వారిని సంపాదించుకు తీరడానికి ప్రయత్నం ఉండి తీరుతుంది. అందుకే పౌలు తోలి సంఘానికి చిత్రహింసపరిచేవాడు, సంఘ బిడ్డలని తోలేసేవాడు, సంఘ బిడ్డలని కొట్టేసేవాడు. ఈనాటికి కూడా అలాంటి సంఘ బిడ్డలు చాలా మంది ఉన్నారు. మన ఆరాధనకు వచ్చేదే సంఘ బిడ్డలను కొట్టడానికి. ఎలా కొట్టడానికి? వారి ఆత్మీయ జీవితం ఏది ఉండదు, వారికి ప్రార్థన ఉండదు, వారికి ఆత్మీయత ఉండదు, వారికి అన్ని భాష ఉండదు, వారికి ఆత్మిక అనుబంధం ఉండదు. ఉన్న దురాత్మలన్నింటినీ కూడా ఎక్కించేసి వచ్చి ఆత్మ ఉన్నోడే ఆరాధనని అభ్యంతర పచ్చి తీరేంతటిగా ఏం చేసి తీరుతున్న సంఘాన్ని చిత్రహింసలు పెట్టేవారుగా. అలాగైతే ఈ పగటి వేళ తెలుసుకుంటాలి. సౌలు పౌలుగా మారి తీరడానికి ఎవరు కనబడాల్సి వచ్చింది? యేసయ్య కనబడాల్సి వచ్చింది. యేసయ్య వచ్చి తన స్వభావ తరగతిలో ఏం చేయాల్సి వచ్చింది? మార్పు చెందించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే పౌలు యేసయ్యను చూచిన వెంటనే తన నేత్రం ఏమై తీరింది? గుడ్డితనముగా మారి తీరింది. గుడ్డితనముగా మారడం మాత్రం కాదు, ఆయనని కాటేసిన పాముకున్న తీవ్ర శక్తి, సాతానుకున్న తీవ్ర శక్తి ఏమై తీరింది? పొరగా తన కంటిలో మిగిలి తీరింది. ఎందుకు తన కంటిలో పొరగా ఉండి తీరడానికి? ఆయన చూపులో దేవునిని ఆయన చూడలేదు కాబట్టి, దేవుని యొక్క ప్రజలను ఆయన దేవుని యొక్క వాక్యాధారంగా చూసుకోలేకపోయాడు, దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా వాటిని చూసుకోలేకపోయాడు. అందుకే ఆయన ఏం చేసుకోగలిగాడు? సంఘాన్ని, సంఘ బిడ్డలని చిత్రహింసలు పెట్టాడు. ఈ పగటి వేళ నేను నీకు అడుగుతున్నాను, నీవు కూడా షౌలుగా సంఘాన్ని చిత్రహింస పెడుతున్నావా? నిజంగానేనా నీవు దేవునికి ఆరాధన చేసేది? నిజంగానైనా దేవుని మీద నీకు భక్తి, దేవుని మీద ఆశ్రయము, దేవుని మీద నిరీక్షణ లేకపోతే ఉత్తుత్తున అయితే నేను చెప్పక తప్పదు. సౌలు నీలో నుంచి నేటికి కూడా వ్యాపరించి తీరుతున్నది. ఈ రోజు నీవేం చేయాలి? తీరేది ఆ సౌలు అన్న స్వభావాన్ని విడిచిపెట్టుకు తీరి పౌలు అన్న స్వభావాన్ని ఏం చేసుకోవాలి? మార్పు చెంది తీరాలి. సౌలు అన్న పదానికి అర్థం ఘనత చెందినవాడు, యోగ్యత చెందినవాడు, అర్హత చెందినవాడు, పెద్దరికం చెందినవాడు అని చెప్పి తీరొచ్చు. పౌలు అన్న పదానికి అర్థం అందరికన్నా చిన్నవాడు, అందరికన్నా చిలిపితనములోకి మార్పు చెందుకోగలిగినవాడు, అందరిలోంచి తగ్గగలిగే స్థాయిలోకి రాగలిగినవాడు. అందుకే నేను ఇప్పుడు కూడా చెప్తున్న ఒక మాట, చాలా మంది దేవుని కూడా షౌలు లాగున్నారు. ఏదో కాస్త కృపావరం వచ్చేస్తే ఏదో 4 కొమ్ములు వచ్చేసేట్టు అనుకోండి, కొద్దిగా పాటల పాట వచ్చేస్తే ఏదో కొమ్ములు వచ్చేసారు. ఏం నీకు రాదు అన్న విషయం తెలుసుకు తీరాలి. పాట దేవునిది, పాట పాడేది దేవుని కొరకు, పాట మూలంగా దేవునికి ఘనత రావాలి తప్ప మనకి ఘనత రాకూడదు. దాని అర్థం నేను చెప్పి రావడానికి క్రీస్తు నీలో నుంచి జీవించి తీరితే నా పాట క్రీస్తును లోకానికి చూపించి తీరుతుంది. నా ఆరాధన క్రీస్తును లోకానికి చూపి. నేను ధరించే వస్త్రం, కొందరికి వస్త్రం ధరించడం తెలియదు, మరి బట్టలు ఉండి ధరించలేకపోతున్నా, లేకపోతే తెలియదు, దారిద్రత ఏమో తెలియదు, కానీ కొందరికి బట్టలు ఎలా ధరించుకోవాలో తెలియదు. నేను పెళ్ళికి మాత్రం శుభ్రంగా మంచి మంచి బట్టలు ధరించుకున్నాను సార్. దేవుని సన్నిధికి వచ్చి చిరిగింది అడిగి, మరి దేవునికి దిగంబరుడివి, అడుక్కున్నోడివి, చేతకానోడని చూపించడానికి తెలియదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాన్యత చెందేటట్టుగా, ఘనతయుక్తం చెందేటట్టుగా వస్త్రాలు ధరించుకొని దేవుని ఆరాధన చేసి తీరాలి. అది మనకి సూచన ఇచ్చి తీరేదేటిది? దేవా, నీవు నాకు ఇచ్చిన ప్రక్రియలో నేను నీ స్వభావాన్ని చూపించిన వారి. కొందరు వేషధారణ, కొందరు ఆచరణ, వ్యవహారం చూసి తీరితే క్రీస్తు కాదు వారిలో సజీవుడై ఉన్నది కనబడి తీరేది. ఈ పగటి వేళ ఒకసారి విచారణ చేసుకు తీరేది. నీ నడవడికలో, నీ మాటల్లో, నీ జీవిత వ్యవహారంలో, నీవు సువార్త చెప్పే ప్రక్రియలో క్రీస్తేనా ఇతరులకు కనబడి తీరేది? క్రీస్తేనా నిజంగానే? కొందరిలో యేసయ్య బతుకున్నారా, దురాత్మ బతుకున్నారా అర్థం కాలేదు ప్రణాళికలు. కానీ పౌలు జీవితం మార్పు చెందేసరికి ఆయనను కొట్టిన క్రీస్తే కనబడేది, ఆయనని సతాయించిన క్రీస్తే కనబడేది, ఆయనని దూరపరిచిన క్రీస్తే, ఆయనని దగ్గర చేర్చుకున్న క్రీస్తే కనబడేది, ఆయనని చేరసాధలో పడేసిన క్రీస్తే కనబడేది, ఆయనని అందరి దగ్గర నుంచి వేరుగా ఉంచిన క్రీస్తే కనబడి తీరేది. ఇదే నవీన సృష్టికి ఉన్న కొత్త ప్రత్యేకత అని బైబిల్ మనకి బోధించి తీరుతుంది. నీలో నుంచి అది రాలేకపోతే ఈ ఆటపాఠాన్ని ఆపేసి ఇది మార్చుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఈ అన్ని భాషలన్నీ చెప్పడం ఆపేసి, ఈ ప్రార్థన చేయడం అన్ని ఆపేసుకొని దేవుని దగ్గర కొన, దేవా క్రీస్తు నాలో నుంచి ఏమై తీరాలి? కనబడి తీరేటట్టుగా ఉన్న వేదికను దేవా నాలో ప్రస్తావించి తీరాలి. ఇక బతికితే క్రీస్తే నాలో నుంచి బతికి తీరాలి. ఇక నేను పని చేస్తే క్రీస్తు కొరకు పని చేసేది, ఇక నేను స్వార్థ చేస్తే క్రీస్తు కొరకు, ఇక నేను దెబ్బలు కాస్తే క్రీస్తు కొరకు. అందుకే కదా మన సంఘంలో దెబ్బలు కాసే వాళ్ళు ఎవరు లేరు. 2 దెబ్బలు కాసేస్తే మరుసటి వారం వచ్చి సాక్ష్యం చెప్పి నేను దెబ్బలు కాశాను. పౌలు గురించి చెప్తున్న మాట, ఎన్నెన్నో సార్లు ఆయన ఏం చేశారు? విపరీతంగా కూడా దేనికోసం? యేసయ్య కోసం దెబ్బలు కాశారు. యేసయ్య కోసం దెబ్బలు కాసి ఏం చేసుకున్నారో తెలుసా? సంఘాలను స్థాపించుకోగలిగింది. దాని అర్థం యేసయ్య దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి అర్హుడైన నీవు యేసయ్య దగ్గర నుంచి దెబ్బలు కాయడానికి కూడా రెడీ అయి ఉండి తీరాలి.
అలాగై తీరితేనే క్రీస్తు నీలో నుంచి ఏమై తీరేది? సౌరభ్య వాసనగా బయటకు వచ్చి తీరేది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, రక్షణ పొందడం వలన నీలో ఏమై తీరింది? ఒక కొత్తదనం వచ్చింది, కొత్త స్వభావం వచ్చింది, కొత్త వ్యక్తిత్వం నీలో నుంచి బయటకు వచ్చి కనబడింది. ఆ వ్యక్తిత్వం పేరు యేసుక్రీస్తు వారు, లేకపోతే కడపటి ఆదాం అని చెప్పి తీరొచ్చు. అందుకే నేను చదివిన వాక్యం మర్చిపోకూడదు. క్రీస్తుని ఏం చేయాలి? మనం నవీన మనిషిని ఏం చేసుకు తీరాలి? ధరించుకు తీరాలి. నవీన స్వభావాన్ని ధరించుకు తీరితే యేసయ్య నీలో నుంచి కనబడి తీరుతుంది. కొందరు అన్ని భాషలు, కొందరు ఆరాధన చూస్తే యేసయ్య దురాత్మ మిక్సింగ్ ఏటా అర్థం కాదు. బైబిల్ చెప్తున్న యొక్క మాట, నీవు క్రీస్తులో ఉండి తీరితే నీలో నుంచి క్రీస్తు స్వభావం కనబడి తీరాలి. నీ ఆరాధనలు, నీ ఆత్మిక పరిచర్యలో క్రీస్తు స్వభావం కనబడేటటువంటి తీరాలి. పౌలు గురించి నేను చెప్పాగా, పౌలు ఏం చేశాడో తెలుసా? సుమారు 5-6 కోట్ల ఆస్తి కలిగిన వాడు. 2 ఓడలు ఆయన పేరు మీద ఉండి తీరేది. యేసయ్యను ఎదుర్కొన్న తర్వాత ఆస్తిని పెంటతో సమానంగా ఏం చేసుకుని ఎంచుకొని తీరడం మాత్రం కాదు, దానిని అమ్మేసి దేవుని యొక్క పరిచర్య కొరకు ఉట్టివాడిగా, కాలివాడిగా మారిపోయాడు. ఈ కాలంలో చాలా మంది యేసయ్య దగ్గర నుంచి దోచుకోరు. ప్రార్థన చేసేదే దేశాన్ని దోచుకోవడానికి, కొందరు యేసయ్యని నమ్ముకున్నదే దోచుకోవడానికి. అందుకే మన ప్రసంగి గ్రంథంలో ఒక జంతువు గురించి వ్యాఖ్యానపరచబడుతున్నది. ఆ జంతువులు నేటి సంఘం లోపల విస్తారంగా పెరిగిపోయింది. ఆ జంతువుకున్న ప్రత్యేకతను తెలుసా? అకస్మాత్తుగా మనుషుల మీదకి దాడెక్కేసి రక్తం పీల్చుకు దిగుతుంది. అందుకే ఆ జంతువు గురించి బైబిల్ అక్కడ ప్రస్తావించేది ఎమ్ము. అందుకే చాలా మంది దేవుని బిడ్డలు ఈ సంతానంగా తయారయ్యారు. యేసయ్య రక్తం పీల్చు తినడానికి నిలబడి తీరుతున్న, ఆరాధన చేసి తీరుతున్న అనేక మంది సద్భక్తులు నేటికి తయారైతారు. పీక్కు తింటారు. దానికోసం ఎన్ని భాషలు చెప్తారు అన్ని భాషలు చెప్తారు. ఎన్ని ప్రార్థన చేయాలి అన్ని ప్రార్థన చేస్తారు. ఎన్ని ఆరాధన కూటాలకు వెళ్ళాలి దేనికోసం? దేవుని దగ్గర నుంచి దీవెనలు దోచుకు తినడానికి, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకు తీరడానికి, దేవుని దగ్గర నుంచి లాభం పొందుకు తీరడానికి. దేవుని దగ్గర నుంచి పొందుకున్న లాభానికి ఏముండదు, దానికి ఉన్న కృతజ్ఞత కూడా కొందరికి ఉండదు. అర్థం కావట్లేదు. నువ్వు రక్షణ పొందిన గడువు ఒకసారి ఆలోచించు. మరణ పడకలో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉండేవాడు. నీ పిల్లలు చావు బతుకులో కొట్టుకులాడుతుండేవారు. వాళ్ళు దేవుని వాళ్ళ దగ్గరికి, దేవుని యొక్క సంఘ బిడ్డలకు వచ్చి ప్రార్థన చేసి రక్షణ మార్గం గురించి బోధించి వారు ఎంత మాత్రం నేను ఆత్మీయతలో లేవనెత్తి పట్టుకున్నా, ఇప్పుడు ఆ ప్రార్థన చేసిన వ్యక్తి పట్ల నీకు ఎంత కృతజ్ఞత ఉంది? అందుకే కదా యేసయ్య దగ్గర 10 మంది కుష్ఠవ్యాధులు వచ్చారు. 10 మంది కుష్ఠవ్యాధులు వచ్చి వారు కుష్ఠముతో ఉన్నప్పుడు ఎంత ఐక్యత ఉండి తీరింది. కుష్ఠం పోయిన తర్వాత వారి ఐక్యత చిన్న అయిపోయింది. కుష్ఠం ఉన్నప్పుడు ఎంత ఐక్యత, కలిసే వచ్చారు, కలిసే యేసయ్య దగ్గరికి వచ్చారు, కలిసే యేసయ్యతో మాట్లాడారు, కలిసే యేసయ్యకి వారి విషయాలు చెప్పారు. కానీ స్వస్థత జరిగిన తర్వాత వారి ప్రక్రియలో కలిగిన మార్పు వచ్చింది. 9 మంది ఒక గుంపులోకి అయిపోయి ఒకడు మాత్రం మిగిలిపోయి వచ్చి తీరాడు. 9 మంది వారు ఎటు వెళ్ళారో వారి గురించి చరిత్ర మనకి చెప్పట్లేదు. కానీ ఆ వచ్చిన ఒకడు, ఆయన యూదుడు కాదు కాబట్టి, సమరయుడుగా ఉన్న వ్యక్తిత్వం కాబట్టి ఆయనకి అర్థమై తీరింది. ఆయనకి సమాజములో అర్హత, యోగ్యత, ఎన్నిక దొరికినది దేవుని మూలంగా. అందుకే పరిగెట్టి వచ్చి దేవునికి కృతజ్ఞత చెప్పడం ప్రారంభించి తీరాడు. దాని అర్థం ఎప్పటి వరకు? ప్రశ్న, ఎప్పటి వరకు ఆ కుష్ఠవ్యాధి దేవునికి కృతజ్ఞత చెంది తీరాడు? ప్రశ్న, ఎప్పటి వరకు ఆ కుష్ఠవ్యాధి యేసయ్యకు కృతజ్ఞత చెప్పి తీరాడు? యేసయ్య వచ్చారు, సేవ పరిచర్య చేశారు, అంతటితో ఆగిపోయిన కృతజ్ఞత చెప్పడం. అందుకే కీర్తన చెప్తున్న ఒక మాట, దేవుడు చేసిన మేలులన్నింటినీ కూడా ఏం చేయాలి? ఎడతడగా కృతజ్ఞత స్తుతులు చెల్లించి తీరాలి. ఎప్పటి వరకు కృతజ్ఞత స్తుతులు చెల్లించి తీరాలి? మరణించి 5 నిమిషాల వరకు ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించి తీరాలి. ఓకే, మరణించిన తర్వాత నేను సమాధి చేసేసాను. మా సమాధి చేసేసిన తర్వాత ఒక్కవేళ పునరుద్ధానం పొందితే, క్రీస్తును ధరించుకొని క్రీస్తుని ఆచరించుకు జీవించి పునరుద్ధానం పొందితే మళ్ళీ దేవునికి కృతజ్ఞత చెల్లి ప్రాసెస్ ప్రారంభించి, అది మరి ఏం చేయట్లేదు, ఆగట్లేదు. యుగం దేవుని దగ్గరికి వెళ్ళేది దేనికి? కృతజ్ఞత చెప్పింది. ఎందుకు? 70 సంవత్సరాలు నాకు ఇచ్చేవయ్యా. 70 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు పందిలాగా ఆదాములా తిరిగాను. నేను ఆదాము స్వభావంతో తిరిగాను. కానీ కడమట్టి 40 సంవత్సరాలు లేవో కృప చేత క్రీస్తును సౌరభ్య వాసనగా చూపించి తీరేంతటిగా, క్రీస్తు నా లోపల జీవించుచున్నాడన్న రీతిగా నేను లోకానికి చూపించగలిగాను, ఆరాధనలో చూపించగలిగాను, ఆత్మశక్తిలో చూపించగలిగాను, సువార్తలో చూపించగలిగాను. దేవా కృప చేత కృతజ్ఞత చెప్పి తీరడానికి ఏం కలిగింది? భాగ్యోదయం కలిగింది అని చెప్పి అది తలుచుకొని దేవునికి ఏం చేసి తీరుతాం? పరలోకములో వెళ్తే
కృతజ్ఞత చెల్లేవారు. వెళ్ళకపోతే నాకు దాని గురించి సమస్య లేదు, అది మీరు చూసుకోవాలి. నేను చెప్పొచ్చే మాట, మొదటి నీ జీవితంలో యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న కృతజ్ఞత ఇప్పుడున్న కృతజ్ఞతకి మీరు తేడా చూడండి. తొలి ఆరాధనకి ఎంత స్పీడ్ ఉండేది, తొలి ప్రార్థనకి ఎక్కడికైనా పరిగెట్టి. ఇప్పుడు సౌకర్యాలు పెరిగింది, ఆస్తిపాస్తి పెరిగింది, దేవుని విషయం వెనక్కి, మన విషయాలన్నీ ముందుకి. దాని అర్థం దేవుని యేసయ్య దగ్గర నుంచి జలగలాగా నీవేం చేస్తున్నావు, ఆశీర్వాదం దోచుకు తీరుతున్నావు. నువ్వు కూడా ఆ కుష్ఠవ్యాధులు 9 మంది లాగా ఉన్నావు. యూదులాలు వారి విడుదల పొందిన తర్వాత వారికి ఏమనిపించేది, వారి మతం, వారి సౌభాగ్యం, వారికి ఉన్న మేలులే వారికి ఏం చేసింది, ఘనత కృతజ్ఞత కలిగే వేదికగా మారింది. 9 మంది ఎవరికి కృతజ్ఞత చెప్పారు, వారి కులానికి కృతజ్ఞత చెప్పారు, వారి జీవితానికి కృతజ్ఞత చెప్పారు, వారికి నచ్చిన వ్యవహారానికి కృతజ్ఞత కలిగి. కానీ ఆ ఒక్కడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేశాడు, కృతజ్ఞత కలిగి ఆయన దగ్గర పడి, దేవా నీవు చేసిన మేలులను నేనేం చేయలేను, మరిచి తీరలేను. దాని అర్థం కృతజ్ఞత కలిగి. ఎప్పటి వరకు కృతజ్ఞత, ఎక్కడెక్కడ కృతజ్ఞత కలిగి ఉండి తీరాలి. ఆలయంలో కృతజ్ఞత కలిగి ఉండి తీరాలి, దేవుని యొక్క సమాధంలో కృతజ్ఞత కలిగి ఉండి తీరాలి, దేవుడు మనల్ని ఉంచిన ప్రదేశంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ పక్కన ఉందా నీకు కృతజ్ఞత కలిగిన భావన? హల్లెలూయా కూడా అడుక్కోవాలి. సంఘాలు అడుక్కోవాలి. కొన్ని సంఘాలు అందరికంటే హల్లెలూయా అలా ఉంది. మరి మా ఊర్లో పంటలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఈ పంట కోసేసిన తర్వాత ఉన్న గడ్డిగాడ ఉంటుంది, వాటిని ఏం చేస్తారు, కుప్పగట్టేసి ఉంచుతారు. అది దేనికి పనికి వస్తాయి, ఆవులకి మేత వేయడానికే పనికి వస్తాయి తప్ప దాని తర్వాత ఇంకేం పనికిరావు. ఇంక దేనికి పనికి వస్తాయి, ఆ దాని ద్వారా పుట్టకుక్కలు తయారు చేయడానికి పనికి వస్తాయి. ఇది దేనికి పని. అలాగే కొందరు దేవుని దగ్గర వస్తారు, గేదెలాగా వచ్చి కూర్చోడమే తప్ప ఏ స్పందన ఉండదు. పోయిన వారం అయ్యారు మాట చెప్పారు. కొందరు సచ్చిన సవాలు కంపు కొడుతుంది, హల్లెలూయా ఉండదు, ఒక అన్యభాష ఉండదు, ఒక స్తుతి ఉండదు. ఎందుకు వచ్చారంటే సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చి కూర్చుంది. మన్నట్లు కూడా ఉన్నాయి, మన లేదా పక్కన చూసుకోండి. వాసన వస్తానంటే ఆ వాసన పడకుండా మీరు దేవుని స్తోత్రం చెప్పడం ప్రారంభించారు. అందుకే కొందరికి కృతజ్ఞత చెప్పడం తెలియదు, అడుక్కోవాలి. ఒక హల్లెలూయా చెప్పండి అమ్మ గడి కేకేస్తారు, లేకపోతే హల్లెలూయా లేదు, ఏట్లేదు. కొందరికి హల్లెలూయా రావట్లేదు. హల్లెలూయా రాకపోవడానికి ఉన్న కారణం ఏంటిది, నీకు దేవుని మీద ఏం లేదు, కృతజ్ఞత లేదు. నువ్వు జరగవి, నువ్వు యేసయ్యని పిక్కు తింటున్నావు, అందుకే నీలో నుంచి ఏం రావట్లేదు, ఏం రావట్లేదు కృతజ్ఞత. దాని అర్థం యేసయ్య నీలో నుంచి వదలగొట్టిన కుష్ఠం నీలో నుంచి పూర్తిగా పోలేదు. కుష్ఠం ఉన్నోడే ఏం చేయలేడు, కృతజ్ఞత. అందుకే కుష్ఠవ్యాధికి బైబిల్ చెప్పిన ఒక మాట, కుష్ఠం కలిగిన వ్యక్తి పాత నిబంధనలు ఏం చేయాలి, ఊరికి బయట అంటే దాని అర్థం ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న గుడారాలోనే ప్రాంతంలోకి రాలేడు. రెండోది ఇశ్రాయేల్ సమాజంతో కలిసి ఉండి తీరలేడు. మూడోది ఇశ్రాయేలీల దగ్గరికి ఆయన రాలేడు. ఏం చేసి తీరాలి, కేకలేసి తీరాలి. ఏమని, అపవిత్రుడని, నేను అపవిత్రుడు, నాలో కుష్ఠం ఉంది. కుష్ఠం కోసం ఆయన ఏం చేస్తారు, కేకేసి తీరుతాడు. ఎవరికి ఎదురెదురుగా రాలేడు, అందరి దగ్గర నుంచి దూరంగా ఉండి, అందరి దగ్గర నుంచి వెలివేయబడి ఉండి ఆయన ఒకటే కోరుకునే, దేవా నన్ను కూడా ఏం చేసి తీరాలి, స్వస్థపరిచి ఎక్కడికి తీసుకొచ్చి తీరాలి, నీ ఆవరణం లోపలికి తీసుకొచ్చి తీరాలి, నేను కూడా యాగం అర్పించే వేదికలో ఉండి తీరాలి. ఆయనకు భయం వచ్చేస్తుంది. కారణం తెలుసా, ఈ కుష్ఠం మూలంగా ఒకవేళ దేవుని యొక్క మేఘం ఎత్తబడి తీరితే వీడు విడవబడి తీరుతాడు. మరి ఏ రోజు వీడికి అవకాశం ఉండి తీరితే ఎందులోకి రావడానికి, ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి తీరి యాగార్పణలో కానీ అక్కడ వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క రక్తంతో అంటు కలగడానికి కూడా ఇది ఏం దొరకదు, మరి ఛాన్సే దొరకదు. అందుకే కదా బైబిల్ చెప్తున్న మోయాబీయులు అమ్మోనీయులకు 10 తరముల వరకు దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికి వారికి ఏం లేదు, హక్కు లేని యొక్క ప్రస్తావన వారి మీదకి వచ్చి తీరింది. దాని కృప చేతే మోయాబు దేశానికి చెందిన రూతు దేవుని దగ్గరికి ఏమై తీరింది, రాగలిగి తీరింది. అది కేవలం కృప ద్వారా. అది మేము చెప్పుకొచ్చిన మాట, ఈ కృప కోసం మీరేం చేస్తారు, కేకేసి ఏడ్చి దేవుని దగ్గర కోరుతారు. కారణం ఏంటంటే ఈయనకున్న కుష్ఠానికి ఉన్న ప్రత్యేకత తెలుసా, అంటే ఇంకొకటికి అంటుతుంది. ఆయనకి అంటడం మాత్రం కాదు, ఉన్న ఇంటికి అంటుతుంది, ఉన్న వస్తువుల మీద అంటేది. అంటే పాపానికి అంత తీవ్రత ఉంది. పాపం నీ మీదకి వచ్చి తీరిందంటే నీ మీద నుంచి నీ ఇళ్ల మీదకి దాడి చేసి తీరుతుంది. నీ ఇళ్లలో నుంచి నువ్వు వాడుతున్న ప్రతి వస్తువుల మీదకి దేని వ్యాపరిస్తుంది, కుష్ఠం వ్యాపరించి తీరుతుంది. అలాగే తీరితే ఈ కుష్ఠ వ్యాధి ఎందుకు కేకేసేది తెలుసా, ఎక్కడెక్కడికి వ్యాపరింపజేశాడో వీడికి తెలుసు. అర్థం కాలేదు, ఎవరికి తెలుసు, ఈ కుష్ఠోడికి తెలుసు. నేను ఎక్కడెక్కడ ఈ కుష్ఠాన్ని వ్యాపారించి తీరింది, ఆ కుష్ఠాన్ని వ్యాపారించి తీరడానికి కుష్ఠం అని చెప్పుకుంటూ ఎక్కడెక్కడ దీనిని వ్యాపారించి తీరాడో అక్కడక్కడి నుంచి విడుదల పొందుకు తీరడానికి కేకేసి తీరుతాడు.
ఏ కేక అది? పశ్చాత్తాపంతో ఉన్న కేక. దేవా కుష్టాన్ని నేను అంటించాను, నా భార్యకి నేను అంటించాను, నా పిల్లలకి నేను అంటించాను, నా ఎదురింటోడికి నేను అంటించాను, పొరుగింటోడికి నేను స్వభావము, ఆచరణ, వ్యవహారం, ప్రక్రియ, ఇచ్చిపుచ్చు విషయంలో అన్నింటిలో నేను ఇచ్చి తీరాను. దేవో నన్ను కృప చేత ఇందులో నుంచి ఏం చేసి తీరాలి? కడిగి శుభ్రపరిచి తీరాలన్న ఆత్మతో వాడు ఎక్కడ ఉంటాడు? పొడి మీద ఎగురుండి తీరుతాడు. స్వస్థత పొందిన తర్వాత ఈడు ఏం చేస్తాడు తెలుసా? యాజకుడు వచ్చి తీరి ఆయనని పరిశీలించి శుభ్రం చేసి మరలా ఈ గుంపులోకి ఆయన ఏం చేసి తీరుతారు? కలిపి తీరుతారు. అందుకే యాజక ధర్మములు రెండు రీతి కలిగిన యాజకులు ఉన్నారు. మొదటి యాజకుడు ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు. రెండో యాజకుడు ఎవరో? సామాన్య యాజకుడు. ప్రధాన యాజకుడు పని ఏంటిది? ఆయన ప్రత్యక్ష గుడారం లోపల ఉన్న పరిచర్యలు అన్ని చేసి తీరుతాడు. సామాన్య యాజకుడు చేసే పని ఎలాంటి కుష్ఠ వ్యాధులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని చెకింగ్ చేసేసి వారిని సామాన్య ప్రజలతో కలిపే ఒక ప్రక్రియలో ఉండి తీరుతారు. దాని అర్థం ప్రధాన యాజకుడు ఎవరు? మన సాక్షాత్ యేసుక్రీస్తు వారు. సామాన్య యాజకుడు మనం సామాన్య యాజకుడు. అర్థం కాదు. అందుకే కదా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనంలో మీరు మిమ్మల్ని మన యేసయ్య ఏం చేసి తీరారు? యాజకులుగాను పరిశుద్ధ సమూహంగాను దేవునికి ఉన్న ఆత్మీక స్వజనులుగా దేవుడు మనల్ని ఏం చేశారు? మార్చి తీరారు. దాని అర్థం మనం అందరం ఇప్పుడు ఎవరమి? మనం అందరం ఇప్పుడు సామాన్య యాజకులమి. సామాన్య యాజకులకు పని ఏంటిది? ఊర్లో ఉన్న వాళ్ళకి లేకపోతే దేశంలో ఉన్న పాపులకు పాపం ఉందని బోధించడం, పాపం నివారణ అయి తీరిందని హెచ్చరికిచ్చి తీరడం. అర్థం కాలేదు, ఇప్పుడు కూడా అర్థం కాలేదు. అందుకే కొందరు ఇప్పుడు సంఘాలు కూర్చు వస్తారు, పాటలు పాడేస్తారు, అన్ని వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. దీనికోసం కాదు దేవుడు నేను పిలిచింది. దీనికోసం వచ్చాడు ఈ మార్గం విడిచి తిరగే ఆ పాత మార్గంలోకి వెళ్ళిపోవడం బెస్ట్. నిన్ను దేవుడు దేనికోసం పిలిచి తీరింది? యాజక ధర్మం చేసి తీరడానికి. ఏం యాజక ధర్మం? ఊర్లో ఏం జరిగినా, ఆ సంఘం లోపల ఏం జరిగినా అది కుష్ఠం తెప్పించేదైతే ఏం చెయ్యాలి? నువ్వు చెప్పాలి ఇది కుష్ఠం అని. ఈ కుష్ఠంలో నుంచి నీవేం చేయాలి? విడుదల పొంది తీరాలని నీవేం చేయాలి? వారికి హెచ్చరికించి. దాని అర్థం యాజకుడిగా పిలవబడిన ప్రతి ఒక్కరు సువార్త చెప్పాలి. అర్థం కాలేదు. మనకి సువార్త సంక్రాంతికి శివరాత్రికి వస్తుంది. నేను అనుకుంటాను అప్పుడే ఇలా అందరికి ఊపు వస్తుంది కదా, తర్వాత ఊపు లేదు జీపు లేదు. దాని అర్థం నువ్వు సామాన్య యాజకుడిగా ఏం చేస్తున్నావు? ప్రధాన యాజకుడిని అవమానపరిచి తీరుతున్నావు. ఈ పగటి వేళ విచారణ చెంది తీరాలి. సామాన్య యాజకులు ఏం చేయాలి? ప్రధాన యాజకుడి దగ్గరికి ప్రజలను తోడుకొచ్చి తీరాలి. ప్రధాన యాజకుడితో ఏం చేయాలి? అనుబంధం. ప్రతి కుష్ఠుడు కుష్ఠం పోయి యేసయ్య దగ్గర అనుబంధం కలిగేటటువంటి తీరాలి. అందుకే నేను చెప్పాను సౌలు పౌలుగా మారి తీరడానికన్నా ఉద్దేశ ప్రక్రియ ఇది. అందుకే పౌలుడు అపోస్తలుడిగా బైబిల్ వ్యాఖ్యాన పరిస్థితిని ఏం చేసేవాడు? ప్రధాన యాజకుడి దగ్గరికి యేసయ్య. ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు. దాని అర్థం క్రీస్తు నీలో జీవించి తీరితే ప్రజలను ఎక్కడికి తీసుకొస్తావు? క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి తీరుతావు. ప్రజల్ని ఎవరితో అంటు కట్టి తీరుతావు? క్రీస్తుతో. ప్రజలని ఎవరితో ఒప్పందం చేసి? క్రీస్తుతో. అర్థం కాలేదు. అందుకే కొందరికి సువార్త చెప్పి ఎన్ని రోజులైంది? ఈ గత వారం ఎందరికి సువార్త చెప్పారు? అప్పుడు ఆలోచించండి, ఎవరిని మీరు అవమానపరుచుతున్నారు? ప్రధాన యాజకుడైన యేసయ్యను అవమానపరు. ప్రధాన యాజకుడు పని ఏంటిది? సంవత్సరానికి ఒక్కసారి ఎక్కడికి? ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి కృపాపీఠం మీదకి ఏం చేసి తీర్చడం? నిర్దోషమైన ఆ పశువు యొక్క రక్తం తీసుకెళ్ళి అక్కడ ప్రోక్షించి తీరి నీ మీద కృప వచ్చి తీరేటట్టుగా, నీ మీద మహిమ వచ్చి తీరేటట్టుగా, దేవుడి యొక్క కృపా సింహాసనంలో నిన్ను చేర్చుకు తీరేటట్టుగా ఏమని తీరుతున్నది? పాత నిబంధన యాగర్పణ. కొత్త నిబంధనకు వచ్చిన ఇబ్రీ పత్రిక చెప్తున్నది ఒక్కసారిగా యేసయ్య పరిచర్యను ఏం చేశారు? పూర్తి పరిచేసి తీరారు. దాని మూలంగా ప్రతి ఒక్కడు ఏం చేయొచ్చు? కృపా సింహాసనం దగ్గరికి పరిగెత్తి వెళ్ళి తీరొచ్చు. అక్కడ వధింపబడిన పశువు ఎవరు? యేసుక్రీస్తు వారే. ఎవరి రక్తం తీసుకెళ్లారు? యేసయ్య రక్తమే. ఎక్కడికి తీసుకెళ్లారు? దేవుని యొక్క న్యాయపీఠంలోకి తీసుకువెళ్ళి తీరారు. దాని అర్థం అక్కడి నుంచి ఏం దొరికి తీరింది? నీకు స్వేచ్ఛ కలిగే బతుకు దొరికి తీరింది. దాని అర్థం క్రీస్తు ప్రధాన యాజకుడిని సామాన్య యాజకుడు ప్రజలను తోడుకొచ్చి తీరాలి. సువార్త ఎందుకు మనం చెప్పేది? ఎందుకు మనం సువార్త చెప్పి ప్రజల్ని హెచ్చరికపరిచేది? వారిని ఎక్కడికి తీసుకొచ్చినావు? ప్రధాన యాజకుడైన యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి తీరుతున్నావు. ఒకవేళ నువ్వు సువార్త చెయ్యలేకపోతే ప్రధాన యాజకుడిని నీవేం చేసి తీరుతున్నావు? అవమానపరిచి తీరుతున్నావు. అర్థం కాలేదు. ప్రధాన యాజకుడైన యేసయ్య తన సొంత రక్తం ఇచ్చి తీరు. దాని అర్థం సువార్త నువ్వు చెప్పకపోతే యేసయ్య రక్తాన్ని నువ్వు కాలుతో తొక్కేస్తున్నావు. అర్థం కాదు. బైబిల్ చెప్తున్న మాట ఎబ్రీ పత్రికలో హేబేలు యొక్క రక్తం ఎక్కడి నుంచి? నేల మీద నుంచి ఏం చేస్తున్నది?
ఏం కేకేస్తుంది? ఏం కేకేస్తుంది? నేను న్యాయయుక్తంగా జీవించాను, అన్యాయంతో నన్ను సహోదరుడు చంపేశాడని. ఎందుకు? హేబేలు రక్తం పడింది. కాయిన్ వచ్చి పిలిచాడు, అనియా అనియా దానియా కలిసి ఎక్కడికి వెళ్దాం, పొలంలోకి వెళ్దామని. వెళ్ళి ప్రయాణంలో ఈ ఉద్దేశ శుద్ధి ఏంటిది? అన్నయ్య చంపేయాలి. అన్నయ్య చేసిన చేష్టలు, అన్నయ్యకున్న ఆత్మీయ అనుబంధాలు ఏం చేయాలి? ఇది చంపేది, ఇది ముగించిపోద్ది అనుకున్నాడు. దానికోసం ఏం చేశాడు? తోడు తీసుకెళ్ళి చంపేది. దాని అర్థం నేటికి కూడా ఈ కయీను సంతానాలు సంఘాల లోపల ఉన్నాయి. మరి ఉన్నాయా లేదా? కేకేస్తున్న తర్వాత మీరు విడుదల పొందుకోవాలి. తోటి సహోదరుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? పొలంలోకి తీసుకెళ్ళాడు. పొలంలోకి తీసుకెళ్ళి అకస్మాత్తుగా వాడి మీద ఏం చేశారు? అంటే ద్రోవులో దాడి చేసి తీరి ఆయన చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు ఆయనకి అడిగారు, ఏడుమి? అప్పుడు ఆయన దేవుడికి అడిగిన మాట, నా సహోదరుడికి నేను. దాని అర్థం నీ సహోదరుడికి నువ్వే ఏం చేసేది? కాపలా కాసేది. ఎలా కాపలా కాసేది? ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, దేవుని యొక్క స్వార్థ చెప్పడం ద్వారా వారికి ఏం చేస్తున్నాం? అందుకే కదా ఇస్కేల్ గ్రంథంలో కావలివారా రాత్రి ఏం జరిగింది? పగలు ఏం జరగదు, అర్ధరాత్రి వేళే జరిగేది. ఎందుకు? అర్ధరాత్రి వేళే అన్ని సునిశ్చితంగా, శాంతికరంగా, సమాధానకరంగా ఉండేది. అలాంటి ప్రక్రియలోనే ఏమైంది? జరగాల్సిన దాడులన్నీ జరిగేది. అర్థం కాలేదు అనుకోండి. అందుకే కావలివాడే ఇశ్రాయేలు మొత్తాన్ని ఏం చేసేది? కాచుకు తీరేది. అడొక్కడు పడుకుని పోతే ఇశ్రాయేల్ అందరి మీద దాడి జరిగి తీరుతుంది. అదే కదా అబ్రహాం చేసి తీరింది. ఎవరి కోసం కాపలా కాశాడు? లోతు కోసం కాపలా కాశాడు. ఒక యాజకుడిగా యేసయ్య సమక్షతలో నిలబడి వచ్చిన ఇతర దేవదూతల సమక్షతలో ఏం చేశాడు? విజ్ఞాపన చేసి కోరాడు, దేవో అక్కడ నీతిమంతులు 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేసి తీరుతావా? ఆ విజ్ఞాపనకి ఫలితముగా ఏమై తీరింది? 10 మందిని దేవుడి అవకాశం ఇచ్చి తీరాడు కాపాడుకు తీరడానికి. 10 మందిలో ఎంతమంది కాపాడబడి తీరారు? 3 మాత్రం. అర్థం కాలేదు. 3 మాత్రమే ఏమై తీరారు? కాపాడుకోబడి తీరారు. అందుకే ఈ పగటి వేళ నేను చెప్పడానికి కోరొచ్చే ఒక మాట, దేవుని యొక్క సన్నిధిలో నేను చెప్పడానికి కోరొచ్చే ఒక మాట, దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? యేసయ్య రక్తానికి ఉన్న విలువను లోకానికి అప్పగించుకు తీరాలి. అందుకే పగటి వేళ విచారణ, ప్రధాన యాజకుడి దగ్గరికైనా సామాన్య యాజకుడిగా నీవు తీసుకొచ్చేదో లేదో ఒకసారి విచారణ చేసుకుంటుంది. అందుకే నేను చెప్పొచ్చాను, ఒక నేలలో బతికితే క్రీస్తు, ఇక బతికేది నేను కాదు అన్న రీతిగా ఉన్న భావన మారి నాలో క్రీస్తే బతికి తీరుతున్నాడు. క్రీస్తు బతుకున్నవాడు మౌనం పాటించి తీరలేడు. ఆయన యేసయ్యను ఘనపరిచే ఒక ప్రక్రియలో తన జీవితాన్ని జీవించుకు తీరుతాడు. అందుకే నేను నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. నీలో క్రీస్తు యాజక ధర్మం చేసే ఒక ప్రక్రియలో ఉండి తీరితే దాని ద్వారా కొందరి కుష్టం పోవాలి, దాని ద్వారా కొందరి ఆత్మిక జీవితం శుద్ధీకరణ పొందే ప్రక్రియగా మారి తీరాలి, దాని ద్వారా నీ జీవితం బాగుపడి తీరాలి, దాని ద్వారా నీ కుటుంబ జీవితం బాగుపడి తీరాలి. అందుకే 10 మంది కుష్ఠ వ్యాధుల్లో ఒకడు మాత్రమే ఏం చేశాడు? తిరిగి వచ్చి యేసయ్యను ఘనపరచుకు తీరాడు. నేను ఇందాక చెప్పి ఆపేసిన మాట, కాయిన్ యొక్క రక్తం లోకం నుంచి ఏం చేస్తున్నది? కేకేస్తున్నది. ఏమని కేకేస్తున్నది? నేను న్యాయయుక్తంగా కాదు, అన్యాయంగా చంపబడి తీరాలి. అలాగే తీరితే యేసయ్య రక్తం ఎంత గట్టిగా కేకేస్తుంటుందో అర్థం కాలేదు. ఆ హేబేలు యొక్క రక్తం అలా కేకేస్తే యేసయ్య రక్తం కూడా సేమ్ అదే రీతిగా కేకేయబడుతుంటది. ఏమని? అయ్యో నేను కూడా ఏం చేశాను? నా ప్రజలకు నేను రక్షణ ఇచ్చి తీరాను, నేను నా ప్రజల కొరకు మరణించి తీరాను, నేను ప్రపంచవ్యాప్తిలో ఉన్న అందరి పాప క్షమాపణ నిమిత్తం నేనేమై తీరాను? మరణించి తీరాను. ఆయన రక్తం కూడా కేకేసి తీరుతున్నది. అందరి కొరకు రక్షణ కొరకు ఉన్న ప్రణాళిక ఉంది, వచ్చి చేరండి రక్షణలో అన్న కేకేస్తున్నది. వినబడినోడే స్వాత చెప్పింది. వినబడలేనోడు నోరికి తాళం వేసుకొని, వంటలు చేసుకొని, పిల్లలకి మేత ఎట్టేసుకొని, భార్య భర్తలకు మేత ఎట్టేసుకొని, ఊర్లో ఉన్నంత సుఖం పెట్టుకొని ఏం చేస్తారు? యేసయ్య రక్తం మీద తాండవం చేస్తుంటారు. అర్థం కాలేదు. అందుకే కదా బైబిల్ చెప్తారు, ఒక్కసారి యేసయ్య మన కొరకు సిలువ వేయబడి తీరారు. ఆ సిలువ వేయబడిన క్రీస్తును అంగీకరించి మరలా దేవుడిని విడిచిపెట్టిన ఎడల ఏం చేసి తీరుతున్నాం? ఆ విలువైన రక్తాన్ని తొక్కేసి వెళ్తున్నాం. అర్థం కాలేదు. దేనిని తొక్కేసి వెళ్తున్నాం?
యేసయ్య రక్తాన్ని ఏం చేసి తీరుతున్నాం? తొక్కేసే వెళ్ళే ప్రయత్నంలో ఉండి తీరుతున్నాం. అందుకే ఈ పగటి వేళ ఒక్కసారి విచారణ చేసుకు తీరాలి. ఆ రక్తముతో నీకు అంటుండి తీరితే నువ్వు తొక్కెళ్ళడం కాదు, ఆ రక్తం నీకు విమోచన ఇచ్చి తీరింది. ఆ రక్తం ద్వారా నీకు పరలోకం దక్కి తీరింది. ఆ రక్తం ద్వారా నీ శాపం తొలగి తీరింది. ఆ రక్తం ద్వారా నీ రోగాలు మారిపోయి తీరింది. ఆ రక్తం ద్వారా దేవుడు నిన్ను ఏం చేశారు? దేవుని యొక్క సంతానముగా నిన్ను ఎంచుకు తీరారు. ఆ రక్తం ద్వారా నీ సకల పాపానికి నివారణ కలిగి వచ్చి తీరింది. ఆ రక్తం ద్వారా నీ మీద పరిశుద్ధాత్మ శక్తిని రాగలిగి తీరింది. ఆ రక్తం ద్వారానే నీవు పరలోకాన్ని నీ సొంత ఇల్లుగా ఏం చేసుకోగలిగి తీరేది? మార్చుకోగలిగి తీరేది. అదే పగటి వేళ రక్తానికి విలువిస్తున్నావా? రక్తాన్ని తొక్కే ఒక ప్రక్రియలో ఏది తీరుతున్నావా? ఒక్కసారి ఏం చేయాలి? పరిశీలించుకు తీరాలి. అందుకే ఎఫెసీ పత్రిక 4:25 ప్రకారంగా నవీనత చెందిన మనిషిని నీవేం చేసుకు తీరాలి? ఏం చేసుకోవాలి? ధరించుకు తీరాలి. ధరించి తీరితేనే క్రీస్తు నీలో నుంచి ఏం చేసేది? సువాసనగా మారి తీరేది. క్రీస్తు నీలో నుంచి ఆచరణగా మారి తీరేది. క్రీస్తు నీలో నుంచి ఏం చేసేది? ఘనత ఇచ్చే ప్రక్రియలో మారి తీరేది. అందుకే పగటి వేళ ఒక్కసారి మిమ్మల్ని మీరు విచారణ చేసుకు తీరండి. దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తునైనా ధరించుకు తీరేది. కొత్త సృష్టి అయినా నీవు, లేక పాత సృష్టి కలిగి ఆదాము స్వభావంతో ఉన్నావా, లేక యేసయ్య స్వభావంతో ఉన్నావా? దేని ద్వారా యేసయ్య దగ్గర నుంచి మేలులు పొందుకు తీరుతున్నావు? ఈ పగటి వేళ ఒక్కసారి నిన్ను నీవేం చేసుకు తీరాలి? విచారణ చేసుకు తీరాలి. ఈ పగటి వేళ ఆదామ్య స్వభావమై తీరితే పరలోకం దక్కలేవు, దేవునితో జీవితాన్ని గడపలేవు, నీ జీవితం శుభకరంగా మారి తీరదు. అందుకే ధనవంతుడు లాజరు కథలో ఆయన ధనవంతుడు చెప్పిన ఒక మాట మేము చూసి తీరితే దొరికిన అవకాశం ఉపయోగించాల్సిన కాల తరగతిలో ఏది లేదు, ఉపయోగించలేదు. దాని వలన ఎప్పుడు ఆయన కోరుకుంటున్నాడు? నరకాగ్నిలో పడి వేదన అనుభవించినప్పుడు వేదన పడే క్రియలు ఆయన దేవుని దగ్గర కేకేసి చెప్తున్న ఒక మాట, దేవా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి పట్ల ఏం చేసి తీరాలి? కృపనిచ్చుకు తీరాలి. కృపనిచ్చుకు తీరాలని దేవుని దగ్గర ఆయన ఏం చేసుకు తీరాడు? కోరుకున్నట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. అందుకే ఈ పగటి వేళ ఈ దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చిన బతుకునే కాల తరగతిలో, కానీ అవకాశం ఏం తీరలేదు, ఉపయోగించలేదు. అందుకే భూమిలో ఉన్నప్పుడు దొరికిన అవకాశాన్ని ఉపయోగించకపోవడం వలన చివరికి ఆయన దేవునికి ఒక మాట అడిగాడు. ఏంటో తెలుసా? లాజరుని చెప్పి ఆయన చిటికి వేలలో ఏం చేయాలి? చుక్కటి నీళ్లు ఏం చేయాలి? అప్పుడు బతికి ఉన్నప్పుడు ఎంత చేశాడు? చిటికిడే చేశాడు. నువ్వు చిటికిడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చిటికిడే నువ్వు అనగలిగేది. అర్థం కాలేదు. చిటికిడి ఎవరి కోసం? లాజరు కోసం చిటికే చేశాడు. అర్థం కాదు. లాజరు కోసం ఎంత చేశాడు? ఒక చిటికెడున్న అది దేవుడు అంగీకరించేది. హలో, దేవుడు అంతే అంగీకరించింది. బైబిల్ చెప్తున్న మాట, లాజరుని ఎక్కడ తీసుకొచ్చి ఉంచారు? తన ఇంటి ద్వారబంధం కాడ తెచ్చి ఉంచారు. అక్కడ ఉంచి తీరడానికి ఉన్న సౌభాగ్యత ఈయన మనసులో ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు. అది ఒక చిటికిడే, చిటికిడి మాత్రమే. దాని గురించి లెక్క అడగలిగారు, ఇంక దేని గురించి అడగలేదు. ఒక గ్లాస్ నీళ్ళు అడగలేదు. ఏది విత్తావో అదే నువ్వు అడగగలిగేది. అందుకే కదా యేసయ్య, చాలా మంది యేసయ్య ప్రభు అని పిలిచారు. దాని గురించి లెక్క అడిగేది. దేవా నీ పేరట మేము దెయ్యాలు వదలగట్లేదా? నీ పేరట మేము అద్భుతాలు చేయలేదా? నీ పేరట మేము మహత్కార్యం చేయలేదా? నీ పేరట మేము అది చేయలేదా? యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరో నా దగ్గర అడగట్లేదు. అప్పుడు వీడు చేసినవన్నీ ఎవరి పేరట? యేసయ్య పేరట ఇవన్నీ చేసి పెట్టాడు. వాటిని ఏం చేసుకు తీరాడు? యేసయ్య పేరట చేసి యేసయ్యతో అనుబంధం విడిచిపెట్టుకు తీరాడు. హలో, యేసయ్య పేరట అద్భుతాలు చేశాడు, యేసయ్య పేరుతో ప్రవచనాలు చెప్పాడు. కానీ యేసయ్య యొక్క కడమటి జీవితంలో ఇటు ఏం లేదు. ఏ రీతి కలిగిన అంటు లేదు, అనుబంధం లేదు, భాగ్యసామ్యం లేదు. అందుకే యేసయ్య ఆయన ఏం చేయలే, పోల్చుకోలేకపోయాడు. సౌభాగ్యం చేయలేదు తెలుసా? ధనవంతుడి దేవుడు పోల్చాడు. అర్థం కాదు. ధనవంతుడి దేవుడు పోల్చారు. అదే కదా ధనవంతుడితో దేవుడు కనీసం అట్లా అట్లీస్ట్ మాట్లాడడానికి ఇష్టం కలిగింది. అర్థం కాలేదు. ఆ కథ మీరు చదివి చూడండి. మిగతా వాళ్ళకి నేను మీకు ఎరగనని చెప్పారు, ఈయన కనీసం ఎదిగేదని చెప్పారు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? లేదు లేదు, కరెంట్ వచ్చినట్టు ఉంది. అందుకే తిరుగుతుంది. అయితే ఇన్వర్టర్
పైకెత్తారా? పైకి పైకి. ఓకే, అప్పుడు నేను చెప్పొచ్చిన మాట, ధనవంతుడికి ఈ దేవుడు ఏమనలేదు. ధనవంతుడికి నేను నీకు ఎరగలేదని అనలే, ఆయన ఎరుగుతున్నారు అన్నారు. దాని ప్లేస్ ఎక్కడ? నరకాగ్నిలో. హలో, ఎరుగుతున్నాను అనలేదు, అంగీకరిస్తున్నాను అనలేదు. నేను ఎక్కడున్నాడు? సో తెలుసుకు తీరాలి. అధిక శాతం మంది ఎక్కడికి వెళ్ళడానికి ఈ పనులు చేసేది. అధిక శాతం మంది ఎక్కడికి వెళ్ళడానికి, ఇవన్నీ చేసి ఎక్కడికి వెళ్ళడానికి. అందుకే ఆలోచించండి, పరలోకాన్ని గమ్యం చేసుకు తీరితే పరలోకానికి ఉన్న సువాసన మీలో ఉండి తీరాలి. అందుకే కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరి గురించి చూశారు? యెషయా పరలోకం గురించి తేరి చూశాడు. పరలోకంలో ఉన్న ఆరాధన చూసుకోగలిగితే, అది చూస్తే ఇక్కడ ఉన్న ఆరాధన మారిద్ది. మనకు ఆరాధన అన్ని దెయ్యాల ఆరాధన అన్నీ చూశారు కదా, పరలోకంలో ఉన్న ఆరాధన చూడలేదు. అందుకే మనకు ఆరాధన రావట్లేదు. అర్థం కాలేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్తున్నది, పరలోకంలో ఉన్న సింహాసనం చూశాడు, పరలోకంలో దేవుని యొక్క వస్త్రాన్ని చూశాడు. ఆ వస్త్రము ద్వారా ఏం కదిలింది? పునాదులు, భూమిలో ఉన్న పునాదులు మొత్తం కదిలేది అని చూసుకోగలిగి తీరాడు. అవన్నీ చూసేటప్పుడు ఈయన లోపల ఏమొచ్చింది? అయ్యో, నేను నికృష్టుడని, పాపపు చర్య కలిగిన వాడిని, నాలో ఏం కావాలి? శుద్ధీకరణ కావాలన్న ఆతృత భావన ఎక్కడ వ్యక్తపరిచాడు? సింహాసనం చూసిన తర్వాత వ్యక్తపరిచాడు. ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3 రీతి కలిగిన దర్శనం. ఒకటి పరలోకం గురించి ఉన్న దర్శనం, రెండోది తన గురించి తనకున్న దర్శనం, మూడోది నశించుచున్న ప్రాణుల గురించిన దర్శనం. 3 దర్శనాలు. ఈ 3 దర్శనాలు దేవుని ఎక్కడుగా మనకి కూడా ఉండి తీరాలి. ఒకటి దేని గురించి నీకు దర్శనం ఉండి తీరాలి? పరలోకం గురించి. పరలోకం గురించి దర్శనం ఉండి తీరితే భూమిలో ఉన్న సామగ్రి మొత్తం వదిలేస్తావు. అర్థం కాలేదు? ఏం వదిలేస్తావు? లోకాన్ని, లోక సౌరభ్యాన్ని, లోకమిచ్చిన సుఖాన్ని, లోకమిచ్చిన ఆనందాన్ని, లోకమిచ్చిన డబ్బుని, లోకమిచ్చిన పదవిని, లోకమిచ్చిన జ్ఞానితని ఏం చేసి తీరుతావు? వదులుకోగలిగింది ఏమి చూస్తే. కొందరు ఇప్పుడు కూడా పరలోకం చూడలేదు. పరలోకం గురించి బైబిల్ వ్యాఖ్యపరిచేది, పరలోకంలో ఏం చేయబడుతున్నది? కట్టబడిన ఇల్లు ఏ రీతి కలిగిన, 12 రీతి కలిగిన రత్నములతో కట్టబడినది. ఆ రత్నం కనిపించుకు తీరితే ఎక్కడ లక్షల కోడ పెట్టేసుకొని ఇల్లు కట్టేసుకొని ఆ ఇంట్లో కాపురం చేయలు. అర్థం కాలేదు? ఆ ఇల్లు నీకు కనబడి తీరితే ఈ ఇల్లు మీద నీవు ఇన్వెస్ట్మెంట్ చేయవు. ఏ ఇల్లు? భూమిలో ఉన్న ఇల్లు. అందుకే ఒక విశ్వాసి ఒక ఇల్లు కట్టాడు, 30 కోట్లట, 15 గదులు. ఎవరికి పడుకోవడానికి వచ్చాడో తెలియదు. ఉన్నది 8 కుక్కలు. 8 కుక్కలు విశ్వాసి. ఆ 8 కుక్కలు తినేదే 200 సంఘాలు కట్టడానికి డబ్బులు 8 కుక్కలు తింటాయి సంవత్సరానికి. అయిపోయింది ప్రైజ్. 30 కోట్లకి ఎంత అభిమానంగా ఆయన అది చూస్తే ఇదేం కాదురా అని తెలుస్తుంది. అందుకే బైబిల్ అబ్రహాం గురించి చెప్పేది, అబ్రహాం ఏం చేశాడు? దేవుని హస్తముతో నిర్మించబడి, దేవుని చేతులలో ఇంజనీర్గా దేవుడుండి, మేస్త్రిగా యేసై ఉండి, ఆ ఇల్లును కట్టిపెట్టి నిలబెట్టి నా కోసం అది కడుతున్నారన్నది చూసినప్పుడు ధనవంతుడైన అబ్రహాము దేంట్లో నివసించారు? డేరాలో నివసించారు, గుడారాల్లో నివసించాడు. ఆయన కనిపించలే. భూమిలో నేను ఒక ఇల్లు కట్టేసి ఏం చేయాలని ఉండాలన్నట్టుగా ఆయన కనిపించలేదు. ఆయనకున్నంత విశ్వాసం నేటి విశ్వాసం లేదు. గుడారాల్లో ఉండి ఎక్కడికైనా చూపు ఉండేది. దేవుడు కట్టిన ఇల్లు, ఈ పక్కన దేవుడు కట్టిన ఇల్లు గురించి ఏమైనా అవగాహన ఉందా? 12 రత్నాలతో కట్టబడి ఉన్నది. అక్కడ ఉన్న తెరివీది మొత్తం బంగారం. దాని అర్థం దేని మీద నడిచెట్టేది? మనిషిలో భూమిలో ఉన్నప్పుడు గర్వం తెచ్చే సామానం బంగారం. బంగారం ఉంటే ఏమిటిది? బంగారం అంటే 1 తులం బంగారం ఎంత? 1,20,000, 30,000, 40,000, 1,40,000 ఎంత? దాని అర్థం 1 తులం అంటే 1,40,000 ఐడియాస్ మనకు వస్తాయి. 1 తులం బంగారం అంటే 1,40,000 ఐడియాలు మనకు వస్తాయి. దేవుడు రాడు. తులం బంగారం లేకపోతే దేవుడే బంగారం అయితే ఐడియాలు దేవుడి మీద దేవుడి మీద ఉండలేదు. అందుకే కదా ఏం చూడలేదు ఇప్పుడు కూడా బంగారంలో ఎక్కడ చూడలేదు. పరలోకంలో ఉన్న తెలివిని చూడలేదు. బైబిల్ చెప్తున్నది పరలోకంలో ఉన్న జీవులు కూడా ఉన్నారని బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. కారణం ఏంటంటే కొందరికి జీవుల మీద పిచ్చి ఎక్కువ ఉంది కదా.
పరలోకంలో గుర్రం గురించి చెప్పబడుతుంది, తెల్లని గుర్రం. ఇంకా కొన్ని జీవుల గురించి బైబిల్ మనకి వ్యక్తపరిచి తీరుతుంది. పరలోకంలో దేవదూతల గురించి వ్యక్తపరిచింది. ఏమీ తెలిసి తీరితే వీటి కోసం ఏం చెయ్యవు, భూమిలో ఉన్న సరుకుల కోసం తిరగవు. కొందరు భూమిలో ఉన్న సరుకుల కోసం తిరిగే దేనికి, ఇవన్నీ పరలోకం తీసుకెళ్ళిపోతారు. మొన్న విశ్వాసం నిలబడి సాక్ష్యం చెప్పారు, వాళ్ళ కుక్క చచ్చిపోతే పెబ్బుగా సంఘపడ్డారు, అందరూ ప్రార్థన చేయండి, మా కుక్క కూడా నాతో కలిసి ఎక్కడికి వచ్చేయాలట. ఎంత మూర్ఖ విశ్వాసులకి దేంతో కొట్టాలో అర్థం కాదు. చర్చిలో పబ్లిక్ లైవ్ యూట్యూబ్లో మా కుక్క చచ్చిపోయింది, మా కుక్క కూడా మాతో కలిసి ఆరోహణమై ఎక్కడికి వచ్చి దానికి సమాధానం చేశారు పాస్ట్ గారిని పిలిపించి. ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయారు సంఘపడ్డారు. పాస్ట్ గారిని పిలిపించి దేనికి కుక్కకి సమాధి ఇచ్చేసి దీనికి పరలోకం ఎక్కడానికి కూడా గడప కూడా తయారు చేశారు. ఏ మూర్ఖులుగా తయారయ్యారు. మన తోటి సంఘపెట్టికి ఆ విలువివ్వడం, తోటి సంఘపెట్ట పెట్టి లేకుండా మట్టిలో పాతి పెట్టేటప్పుడు ఆయనకు ఒక పెట్టుకొని ఇవ్వడానికి ఇది శాత కాదు. వీడు కుక్కకు పెట్టాడు పెట్టి. హలో, అర్థం కాలేదు. హలో, సొంత పిల్లల కోసం మేడగదులన్నీ కొడతారు. సొంత సంఘబిడ్డ చచ్చిపోయేడు ఒక మంచి బట్టలు లేకుండా, గొంపుగా చచ్చిపోయేడు ఒక మంచి బట్టలు కూడా ధరింపలేకుండా ఆయన పంపించేశాడు. నిన్న కోనమాచారి గారు చనిపోయినట్టు చేయాల్సిన సత్క్రియలు అన్నీ మేము చేయగలిగాం. కొనాల్సిన సామగ్రి అన్నీ కొనేటప్పుడు మాకు ఆనందం ఏం కలిగింది తెలుసా? ఇదే లాస్ట్ ఛాన్స్ ఆయన కోసం చేయగలిగాం. తర్వాత ఆయన కోసం మనం ఏం చేయలేము, ఏమీ చేసుకునేది. నిన్న మేము ప్రయాసపడి వెళ్ళి బట్టలు కొన్నాం. ఆ బట్టలు వేయిద్దామని ఆ బట్టల విషయమే మర్చిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో బట్టలు ఏమి బట్టలు తెచ్చిచ్చారు కానీ ఆ విషయమే అతను మర్చిపోయారు. ఏ విషయం అతను తర్వాత అది ఎక్కడ ఉందో కూడా తెలియదు. అప్పుడు నేను చెప్పొచ్చే మాట, దొరికిన అవకాశంలో ఏం చేయాలి, చెయ్యగలిగి తీరితే ఏదైనా అక్కడ నీకు దొరకగలిగి తీరుతుంది. లేదు నా ఇష్టం నా కష్టం నాకు నచ్చింది, పర్వాలేదు, నీకోసం ఒక వేదిక తయారవుతున్నది, అక్కడ సాక్ష్యం చెప్పడానికి ధనవంతుడు వెళ్ళినట్టుగా మీరు కూడా వెళ్ళి తీరొచ్చు. అవకాశం నీ చేతులేదు, ఉన్నది రెండు చోటు. అయితే పరలోకం లేకపోతే పాతాళం. ఏది నీకు కావాలో ఇప్పుడు ఎంచుకు తీరు. నవీన పురుషుడై తీరితే పరలోకం దక్కగలిగి తీరుతా. పాత స్వభావంతో నవీన స్వభావాన్ని కప్పిపెట్టి తీరితే సునిశ్చితం ఈ మార్గమే నిన్న నరకానికి తోడుకెళ్ళగలిగి తీరుతుంది. అందుకే ఏ గమ్యంలో నువ్వు నడిచి తీరుతున్నావు, నువ్వు కొత్త సృష్టి అయ్యావా లేదా, నీలో కొత్త మార్పు జరిగిందా లేదా, నీలో క్రీస్తే నాకు కనబడి తీరుతున్నది వివేచించండి. ఇది హెచ్చరికగా భావించి తీరి ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడికలో క్రీస్తుగా మారాలి. క్రీస్తు నాలో నుంచి కొత్త సృష్టిగా కనబడి తీరాలి. క్రీస్తు అన్న నవీన పురుషుడు కడపటి ఆదాముగా నా సంఘానికి కనబడి తీరాలి, నా దేశస్తులకు కనబడి తీరాలి, నా కుటుంబానికి కనబడి తీరాలి, నా పిల్లలకు కనబడి తీరాలి, నాకున్న ఆయుష్ తరగతులు వచ్చిన ప్రతి జనాంగానికి కనబడి తీరాలి అని ఆత్మీయత కలిగిన బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో మనసు పూర్తిగా ఆశ ఉంటే, పశ్చాత్తాపడడానికి ఆశ ఉంటే మోకాల మీద దిగొచ్చు, కన్నీరు కార్చొచ్చు, ప్రార్థన చేయొచ్చు, దేవునికి కోరొచ్చు. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నత దేవానికి వందనాలు. నీవు చెప్పిన వాక్యాధారాన్ని దేవా ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కొడుకులో నేను అప్పగించి తీరాను. దానిని ఎంతమంది స్వీకరించారు, ఎంతమంది దానిని అంగీకరించారు, ఎంతమంది దానికి తల వంచుకు తీరారు, ఎంతమంది దానికి విధాయత కలిగి తీరారు నాకు తెలియదు దేవా. వాటి విషయంలో దేవా నిజంగా పశ్చాత్తాప కలిగి తీరి దేవా మా గమ్యం పరలోకానికి చెందింది. నేను నవీన పురుషుడిగా మారి తీరాలి. నాలో కొత్త సృష్టి యేసయ్య మూలంగా జరిగి తీరింది. నాలో నుంచి జీవించేది క్రీస్తే, నాలో నుంచి వచ్చే సౌరభ్య వాసన కొత్త ఆదామైన క్రీస్తే, కడపటి ఆదామైన క్రీస్తే నాలో నుంచి కనబడి తీరేది. కనబడి తీరడానికి ఉన్న వేదికలు నాలో తయారు చేయండి దేవా. దాని కొరకు నేను సరై తీరుటకు, దాని కొరకు నేను క్రమమై తీరుటకు దేవా సహాయం తెచ్చండి. ఈ పగటి వేళ నవీనంత కొరకు కొత్త సృష్టి అయి తీరుటకు దేవా, కొత్త ఆదాముగా మారి తీరుటకు ఆశ కలిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. జీవిత స్థితిగతులు అలాంటి మార్పులను దయచేయమని కోరుచున్నాం దేవాలా. దేవుడు దానికి తగ్గట్టుగా ఉన్న దీవెనలను అప్పగించుకు తీరి పరలోకానికి గమ్యం చేసుకుని ఉండి తీరడానికి సౌభాగ్యత దయచేయండి. లేదేవా వీటిని విని కూడా ఇదేం అక్కర్లేదులే, ఇది నాకేం పెద్ద విషయం ఏం కాదులే, నేను నాకు నచ్చినట్టు నేను బతుకుతాను ఆతృతతో మారు మనసు లేకుండా, దేవుని యొక్క వాక్యానికి విధేయత లేకుండా, దేవునితో అనుబంధం లేకుండా ఏదో జలగలాగా దోచుకు తినే ఒక ప్రక్రియలో యేసయ్య ఆశీర్వాదాలన్నీ దోచుకు తిని జీవించడానికి ఆతృత చెందిన జనం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిలో మనసాక్షిని దయచేయండి దేవా. వారిలో దేవుని యొక్క స్వభావ తరగతి వచ్చి తీరడానికి, దేవుని యొక్క వాక్యం ఆలకించి తీరడానికి, దేవునితో అనుబంధం
స్థాపించబడి తీరడానికి దేవా గివ్ దెమ్ ఛాన్స్ లార్డ్. వారికి జీవితంలో అవకాశం దయచేయండి దేవా. అవకాశం దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరిచి తీరేంతటిగా ఉన్న వేదికలు, ప్రస్తావనలు, దానికి కావలసిన సదుపాయాలు దయచేయమని కోరుచున్నాం దేవా. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో ఉండి ప్రార్థన చేసి దేవునికి కనపరిచి తీరడానికి దేవ సౌకర్యాలు దయచేసిన దేవానికి స్తోత్రం. మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ అద్భుత కార్యాలు మా పట్ల చేసి విడుదలను దయచేసినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సంతాక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయ్యును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. దేవుడు అందరినీ దీవించును గాక.